కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, మాది తెలంగాణ మేడం, ఆదిలాబాద్. మీ పేరండి? హలో, మీ పేరు? పేరు మమత మేడం. మమత గారు, మీకోసం ప్రత్యేకించి రమ్య మేడం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. సో ఆ విలువైన సమయాన్ని కాపాడుకుందాం. మీ యొక్క సమస్యని క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? మేడం మాట్లాడేటప్పుడు మధ్యలో కలగ చేసుకోవద్దు, మేడం చెప్పేంత వరకు వినండి, ఓకేనా? ఓకే, మాట్లాడండి. మమత గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి? మేడం, నేను తెలంగాణ ఆదిలాబాద్, ముమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. అమ్మా ఓకే మేడం, నేను లైఫ్ లో ఒక చిన్న మిస్టేక్ అయింది మేడం, అది నేను ఫస్ట్ చెప్తున్నా. అలాగే. మా సార్కి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, తెలిసి నేను చేసుకున్నా మేడం. ఓకేనా? అది వాళ్ళ ఫ్యామిలీలో కూడా చెప్పి చేసుకున్నారు మేడం, ఇట్లా పలానా అమ్మాయిని చేసుకుంటా అంటే ఇక వాళ్ళ మిస్సెస్ ఫస్ట్ వద్దన్నారు, తర్వాత సరే చేసుకోండి అన్నారు, చేసుకున్నా మేడం. అంటే తనని ఒప్పించే చేసుకున్నారు. నాకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి? పెళ్ళయి 8 years అవుతుందండి. ఓకే అమ్మా, మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారా? ఒక బాబు మేడం. మీకు ఫస్ట్ మ్యారేజా, సెకండ్ మ్యారేజా? ఫస్ట్ మ్యారేజ్ మేడం. ఎందుకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న అతను చేసుకోవాలనుకున్నారు? అది అయితే మేమిద్దరం కావాల పిల్లలం మేడం, మా ఇంట్లో మా చెల్లెలు నేను. అయితే కొంచెం మా నాన్నగారు కొంచెం ఫ్యామిలీని పట్టించుకోరు మేడం. అయితే మా అమ్మగారే మమ్మల్ని కొంచెం సాదుకున్నారు. అయితే అంటే పట్టించుకోరంటే ఇంట్లోనే ఉంటారు కానీ కొంచెం ఫ్యామిలీని చూసుకోరు అన్నట్లు మేడం. రెస్పాన్సిబిలిటీ తక్కువ, పిల్లలకి ఏం చేయాలి, కుటుంబానికి ఏం చేయాలనేది పట్టించుకోరు. చూడరు. మేమే చెల్లెలు నేను అమ్మ మేము చిన్నప్పుడు చదువుకుంటేనే బీడీలు చేసుకుంటా ఇట్లా కొంచెం కుటుంబం నెట్టుకొచ్చుకున్నాం మేడం. అయితే నెట్టుకొచ్చుకున్నప్పుడు నేనేమో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, చెల్లె ఒక 10th class అయిపోయింది, ఇంటి దగ్గరే ఉంటుండే మేడం. అప్పుడు ఇక చెల్లికి ఏదో ఒక సంబంధం వచ్చింది. అప్పుడు ఇక నేను చదువుకుంటున్నా కాబట్టి ఆ అమ్మాయికి సరిపోయే సంబంధం వచ్చింది. ఇక అమ్మ ఏం చేసిందంటే ఒకరైతే ఒక భారం పోతుందని చెల్లెకు పెళ్లి చేసిండు మేడం, నేను ఉండగానే. సరే, మీరిద్దరు ట్విన్స్ కాబట్టి ఒక ఇక పెద్ద తేడా లేదు, పెద్ద తేడా ఉండదు, అక్క చెల్లి అని ఏముంటుంది కానీ. ఓకే, తనకి మ్యారేజ్ అయిపోయింది మీ సిస్టర్ కి. ఇక అయింది మేడం. అయిన తర్వాత చిన్నగా ఏమైందంటే చెల్లెకి పిల్లలు కాలేరు మేడం, చాలా రోజులు ఒక 7 years వరకు చెల్లెకి పిల్లలు కాలేరు. అప్పుడు ఏమైందంటే పెళ్లి కాగానే ఆమెకు అత్తగారి నుంచి పిల్లలు కాలేరని మాకు టార్చర్ అయిపోయింది, చెల్లెకు టార్చర్ అయిపోయింది. ఆ తరుణంలో నా పెళ్ళే మర్చిపోయిండు మేడం. అరే, ఓకే ఓకే. మీ సిస్టర్ కి మ్యారేజ్ అయినా 7 years వరకు కూడా నీ పెళ్లి అవ్వలేదు, నువ్వు మీ సిస్టర్ బాధ్యతలు నువ్వు తీసుకుంటూ వస్తున్నావు ఇంట్లో, దానివల్ల నీ పెళ్లి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చెల్లెకు మెడిసిన్ గా మేము డబ్బులు చిన్నగా ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటా చదువుకుంటా, డబ్బులు అమ్మాయి కొంచెం సేవ్ చేసుకుంటా చెల్లెకి చూపించడానికి పోయింది మేడం మాకు. ఇక అదేలేమ్మా, ఇక ఉన్న ఫ్యామిలీ నన్ను కాపాడదామని అట్లా అయ్యేసరికి ఆ టైంలో నాకు ఈ భీమరావు సార్ పేరు భీమరావు డోంగ్రి అని, నేను ఒక NGOలో వర్క్ చేస్తాను నేను జాయిన్ అయినా మేడం. జాయిన్ అయిన తరుణంలో ఆయన సోషల్ వర్క్ ఉంటుంది. అప్పుడు అసలు అతను ఏం చేస్తాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను అప్పటికి మాజీ కౌన్సిలర్ మేడం, అంబేద్కర్ దాంట్లో ప్రెసిడెంట్ అయినా. అటువంటి ఒక NGOలో ఆయన ఒక ప్రెసిడెంట్ టైప్, అటువంటి NGOలో ఏంటంటే మేము బైన్సాకి విజిట్ కి వెళ్ళినాం మేడం, మా NGO తరపు నుంచి. ఇక తను వచ్చిండ్రు, అక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్న కేసెస్ గురించి అక్కడికి లాయర్ వచ్చిండ్రు, వాళ్ళకి చెప్పారు ఇక్కడ మేడం ఉంటారు, మీకు లోకల్లో ఏదన్నా ఉంటే మేడం చెప్పండి, మేడం మాకు చెప్తారని మాకు పరిచయం చేసింది. అది ఏమైందంటే కొంచెం ఫోన్ కాల్స్ మాట్లాడు అట్లా వాస్తవంగా అది మాకు ప్రేమ అనేది ఏర్పడ్డది మేడం. ఆయనకి మీకు ఏజ్ గ్యాప్ ఎంత ఉంటదమ్మా? 10 ఒక 15 లేకుండా 13-14 ఉంటది మేడం. అతనికి మీకు 13-14 years ఏజ్ గ్యాప్. ఆయనకి అప్పటికి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? ఆయనకి మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది అప్పటికి? 10 years అయింది మేడం. ఓకే ఓకే. ఆయన ఓన్లీ NGO రన్ చేయడమేనా, ఇంకేదైనా జాబ్ గానీ వర్క్ గానీ చేస్తాడా? ఏం చేయరు మేడం, అది కౌన్సిలర్, అప్పుడు రన్నింగ్ కౌన్సిలర్ సార్. రన్నింగ్ కౌన్సిలర్ కమ్ NGO ఉంది? NGO లేదు, NGO తరఫున మేము వెళ్ళినాము, సార్ అంబేద్కర్ సంఘానికి ప్రెసిడెంట్. ఓకే ఓకే. మేము వెళ్ళినాం, NGO తరఫున వెళ్తే అక్కడ ఉన్న నాయకులు అక్కడికి వచ్చింది. అందులో ఈయన అక్కడ కౌన్సిలర్ కాబట్టి ఆయనతో కమ్యూనికేషన్ పెరిగింది మీకు. ఓకే.
అయిన తర్వాత ఇట్లనే వాళ్ళ మిస్సెస్ కి చెప్పిండు, మరి నాకు అమ్మాయి అంటే ఇష్టం, నేను చేసుకోవాలనుకుంటుంటే అది అమ్మాయి నాకు మాట్లాడింది. కొంచెం వాళ్ళ ఇంటికి నేను అప్పుడప్పుడు వెళ్తుంటే మేడం, వాళ్ళు కూడా మా ఇంటికి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వస్తుంది. చిన్న మా ఇంటికి అంటే ఇట్లా వచ్చిన తర్వాత ఇక సారు చేసుకుంటే వద్దు మరి అంటే ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పిండు. నేనేమో ఉన్నది చెప్పేసిన మేడం, ఫ్రెండ్ కాదు ఆయన నాకు ఇట్లా లవ్ ప్రపోజల్ చేసిండ్రు మరి అని నేను చెప్పేసిన. చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుంటే వద్దు, మళ్ళీ నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు కష్టం అవుతుంది కదా, వద్దు అంటే సరే అని నేను ఊరుకున్నా. మీరేమో ఎస్సీ క్యాస్ట్ అమ్మా, మరి ఆవిడేం వాళ్ళేం క్యాస్ట్? సేమ్ క్యాస్ట్ మేడం. సూపర్, ఓకే. ఒకటే క్యాస్ట్ మేడం. ఇక తర్వాత వద్దనుకున్నాము. ఒక 1 year అట్లా అయింది. అయిన తర్వాత కూడా మరి కమ్యూనికేషన్ కొంచెం ఉండే మేడం. ఉంటే తను ఏం చేసింది, సరే మరి చేసుకోండి, ఇట్లా వేస్ట్ ఇట్లా నాకు వేరే వాళ్ళకి ఇట్లా ఒక ఆమె చేసుకుంటాడట, నాకు టార్చరు నీకు టార్చర్, ఇది అంతా వద్దు, చేసుకొని అందరం మరి హ్యాపీగానే ఉందాం అని ఆవిడ ఒప్పుకుంది మీ ఇద్దరు పెళ్లికి. అవును. మీరు చెప్తున్న మాట ఏంటంటే భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి 2 పిల్లలు ఉండి కూడా ఫస్ట్ భార్య ఒప్పుకుంది అని. ఒప్పుకుంది మేడం. అలా రిటర్న్ గా ఏమన్నా ఉన్నాయమ్మా మీ దగ్గర? రిటర్న్ గా ఏం లేదు కానీ నేను ఇంటికే వెళ్ళినా మేడం పెళ్లి చేసి. సరే, మీరు మీ ముగ్గురే కాకుండా ఇంకెవరు ఉన్నా ఆవిడ అట్లా అనటానికి ఎవరన్నా విన్నారా ఆవిడ అన్న మాట? విన్నారు మేడం. అంటే మా పెళ్లికి ముందు ఒక 2 వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ ఇంటికి ఆమె దగ్గరికి పంపించిండు. మరి ఇట్లా నేను చేసుకుంటా, నేను చెప్పినా అక్కడికి మీరు కూడా ఒకసారి చెప్పండి అని చెప్పిండు. వాళ్ళకి తెలుసు ఫస్ట్ భార్య ఒప్పుకొని ఆమెతో మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చిండు. అమ్మ మరి ఇట్లా చేసుకుంటాడు కానీ ప్రాపర్టీస్ అయితే అక్కడ ఏం లేవు, కొంచెమే ఉంది మాత్రం వాళ్ళ పిల్లలకే రాసిమంటుందామే, మరి నువ్వు ఒప్పుకుంటావా అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే మీ ఆస్తి ఏమీ తీసుకోడమ్మా, ఆ అమ్మాయి తీసుకోదు, సెకండ్ వైఫ్, ఉన్న ఆస్తి అంతా నీ పిల్లలకే రాస్తారు, జస్ట్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకో చాలు, నీకు ఆస్తికి వీటికి ప్రాబ్లం రాదని ఆవిడ ఒప్పించారు. ఓకే అమ్మా. ఒప్పించిండు. తనకు ఒప్పుకున్నారు. పెళ్లి ఈ రోజు చేసుకుంటా అని చెప్పిండు, ఈ రోజు తీసుకొస్తా అని చెప్పిండు. సరే అన్నారు మేడం. నాకు పెళ్లి చేసుకుని ఇంటికే తీసుకెళ్ళిండ్రు. పెళ్లి దగ్గరికి రాలేదు. పెళ్లి దగ్గరికి వాళ్ళ తరపు నుంచి ఒక 2, నా తరపున నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. ఎక్కడ జరిగిందమ్మా మీ పెళ్లి? అంటే రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిందా, ఏదైనా గుళ్ళో చేసుకున్నారా, చర్చిలో? బుద్ధిస్ట్ ప్రకారం ఒక బుద్ధ మందిరంలో చేసుకున్నాం. మీరు ఎన్జిఓస్ కాబట్టి ఓకే. అక్కడ చేసుకున్నాం మేడం. చేసుకున్న తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళిండ్రు, ఇంటి దగ్గర ఉంచిండ్రు. నేను కుంటాల్లో. అమ్మా, ఇప్పుడు మీరు అట్లా మ్యారేజ్ చేసుకున్నారు కదా, దానికి ఏమైనా సర్టిఫికేట్ గానీ ఫొటోస్ గానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమి లేదు మేడం. వాస్తవంగా చెప్పాలంటే మా తరపు వాళ్ళకంటే అక్క, ఇప్పుడు మా సార్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు వాళ్ళందరూ ఉంటే నాకు ఇష్టమే పడుతుంది మేడం. పోనీగా 2 ఇష్టపడ్డారు కదా, చేసుకొని మీరు కూడా మంచిగా ఉండుంటే, నిజం చెప్పాలంటే తను నేను కూడా మంచిగా ఉండేవాళ్ళం మేడం, అక్క నేను. కాదమ్మా, మీరిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఫోటోలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నా? ఫొటోస్ ఉన్నాయి. సర్టిఫికేట్ అట్లా ఏమి ఉండదా? సర్టిఫికేట్ ఏం అప్లై చేసుకోలేదు మేడం. ఓకే. అది అయిన తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.